Good morning. Good morning. Everyone knows good morning. Good morning. Today we're going to talk about church history. I want to begin by talking about the context of the first century. And then after that we're going to talk about the most important event in the history of the church outside of the Bible. A great council that took place 1,700 years ago this year. But first of all, I want to talk about the expansion of the Christian faith. There were many different Jewish sects in the first century. Christianity today in all of its forms is about 1/3 of the world population. How did it happen that Christianity, like a little Jewish sect, became the major world religion? And how did it happen that this little Jewish sect became the major religion of the Roman Empire? Now it's easy to say, well, this was the plan of God, the wisdom of God. Yes, well, it was, but also as people who study history, we can identify certain characteristics that were very important. అయితే అది వాస్తవమే. అయితే సంఘ చరిత్రను జరిగినటువంటి పరిణామాలను మనం చక్కగా చదువుకున్నట్లయితే దాంట్లో చాలా చక్కగా విషయాలు ఉదాహరించబడినాయి. And this is important because it not only helps us understand the history, but it helps us to understand the world of the New Testament. ఇది కేవలము సంఘము యొక్క ఎలా వ్యాప్తి చెందిందనేటువంటిది మాత్రమే కాదు, సంఘములో సంఘ చరిత్రలో ఎటువంటి కార్యక్రమాలు చోటు చేసుకున్నవి అనేవి కూడా మనకి చక్కగా గ్రహింపవుతుంది. Yesterday I taught on the topic of preaching. నిన్నటి దినమున ప్రసంగం అనేటువంటిది ఎలా చేయాలి అనే దాని గురించి మాట్లాడాను. Bishop Baram has the audio file for that, and he can share that with you if you're interested. మరి బిషప్ గారు ప్రభువరం గారి దగ్గర ఆ ప్రసంగం ఎలా చేయాలనేటువంటిది ఆడియో రికార్డింగ్ ఉంది. తర్వాత ఎవరికైనా మీకు కావాలనుకుంటే దైవజనులు మీరు సంప్రదించవచ్చు. మొబైల్ ఫోన్లు దయచేసి ఉన్న వాళ్ళందరూ తీసి సైలెంట్లో పెట్టుకోండి. ఏమి ఇబ్బంది లేదు సైలెంట్లో పెట్టుకుంటే. నాకు తెలుసు మీరు అందరు బిజీ అని, కానీ మీ బిజీ మాకు ఇబ్బంది కలగకూడదు. సైలెంట్లో పెట్టుకోండి. నాకు సైలెంట్లో పెట్టడం రాదంటే స్విచ్ ఆఫ్ చేయాలి. నాకు తెలిసినంత వరకు అందరికి ఇంట్లో చెప్పేసి వచ్చుంటారు అనుకుంటా. 11 గంటల వరకు కాన్ఫరెన్స్ జరిగిద్దండి. 11 గంటల తర్వాత మీ ఫోన్లు రీఛార్జ్ ఒకవేళ అయిపోయాలంటే అయిపోయేదాకా మాట్లాడండి. కానీ 11 గంటల లోపు ఎవరైనా ఫోన్ చేసినా చూసుకోండి, మళ్ళా తర్వాత చేద్దామని ఉండండి. అప్పుడు ఎత్తేసి హలో నేను ఎక్కడ ఉన్నా నేను చెప్పమాకండి. 11 గంటల తర్వాత మీ టైము 11 గంటల లోపు మా టైం. కాబట్టి అంటే మీరు చేసే చిన్న మిస్టేక్ అవతలకి ఇబ్బంది కలుగుతుంది, పరిచయకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి 11 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో టాటా చెప్తాం. అప్పటి వరకు దయచేసి సైలెంట్లో పెట్టాలి. ఎవరైనా వెనకాల ఎవరైనా చెక్ చేసుకున్నామా అయ్యో నేను మర్చిపోయానండి అని చెప్పమాకండి. And I said that when we are preaching or teaching, we are like people who are building a bridge. నిన్న దినం చెప్పినట్లుగా ఒకవేళ మనం ప్రసంగిస్తున్నా ఉపదేశిస్తున్నా ప్రజలకి దేవునికి మధ్య ఒక వారధిని నిర్మించే వారంగా ఉన్నాము. And part of that is building a bridge between the world of the Bible and the world of today. మరియు ప్రజలకి దేవునికి మధ్య ఒక వారధిని నిర్మించేటటువంటి ఆ క్రమములో
మనము బైబిల్ ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని కూడా మనం ప్రజలకు అందించేవారము. So studying church history is important for this reason. కాబట్టి ఈ కారణమును బట్టి సంఘ చరిత్ర అనేటువంటిది అధ్యయనం చేయటం చాలా ప్రాముఖ్యమైంది. So what were the characteristics of the world in the first century that made it so that Christianity could grow? క్రైస్తవ్యము వ్యాప్తి చెందటానికి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి పద్ధతులు కానీ అయితే అప్పుడు పరిస్థితులు ఏమిటి? Well, the first thing is that they had a common language all around the Mediterranean. మరి మధ్యధరా ప్రాంతం అంతా కూడా వారందరికీ మొదటిది ఒకటే భాష ఉండటం సంఘ వ్యాప్తికి ఒక కారణం. This is called Koine Greek. ఇది కొయినే గ్రీక్ అంటే సామాన్యమైనటువంటి గ్రీకు భాష. Now this is not the literary Greek of the great poets. ఇది ఏదో గ్రాంధికమైనటువంటిది లేకపోతే అది ఒక ఉన్నతమైనటువంటి శ్రేణి భాష కాదు కానీ This is the Greek language of the merchants and the traders. ఇది సామాన్యులు లేకపోతే వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరు మాట్లాడుకునే సామాన్యమైన గ్రీకు భాష. And if there had been many different languages but not a common language, the Christian faith would not have been able to spread. ఒకవేళ ప్రతి చోట కూడా స్థానిక భాషే ఉండి గ్రీకు భాష అందరికీ సంబంధించినటువంటి ఒక సామాన్యమైన భాషగా లేకపోయినట్లయితే సంఘం అంతగా అభివృద్ధి చెందేది కాదు. And indeed the New Testament is written in this common Greek, not the literary Greek, the common Greek. అంత మాత్రమే కాదు, మరి బైబిల్ గ్రంథము నూతన నిబంధన కూడా మనందరికీ తెలిసినట్లుగా అది గ్రీకు భాషలో మరి సామాన్యమైన గ్రీకు భాషలో రాయబడింది, గ్రాంధికమైనటువంటి గ్రీకు భాష కాదు. And imagine you could go to Africa, to West Asia, to Europe, and you would find people who all knew this common language. ఒకవేళ మీరు ఉదాహరణకి ఆఫ్రికా కానీ అమెరికా లేకపోతే మరొక ప్రపంచంలో మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు సామాన్యంగా అందరూ మాట్లాడుకునేటువంటి గ్రీకు భాషే ఉందనుకోండి. So that's the first thing, and also we have what's called the Septuagint. తర్వాత రెండవది సెప్చువాజింట్ అనేటటువంటి మరొక ప్రామాణికమైనటువంటి అంశము. If you have studied the history of the translation of the Bible, you have probably heard about this. ఒకవేళ బైబిల్ తర్జుమా చరిత్ర గురించి మనం చదువుకున్నట్లయితే ఈ సెప్చువాజింట్ అనేటువంటిది మనకి బాగా అర్థమైంది. So what is the Septuagint? Does anybody know? సెప్చువాజింట్ అంటే ఏంటి? ఎవరికైనా తెలుసండి? It's a Hebrew translation of Greek Bible by 270 scholars 100 years before New Testament. Yes. Yes, so the Septuagint, it means 70. సెప్చువాజింట్ అంటే ఏంటంటే 70 అని అర్థం. Because according to Jewish tradition, there were 72 scholars in Alexandria, Egypt, that translated the Old Testament from Hebrew to Greek. సెప్చువాజింట్ అంటే 72 మంది యూద వేదాంతవేత్తలు వాళ్ళు ఏం చేశారంటే హిబ్రూ భాషలోనేటువంటి బైబుల్ మొత్తాన్ని కూడా అలెగ్జాండ్రియా అనేటటువంటి ప్రాంతంలో హిబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్ని గ్రీక్ భాషలోనికి తర్జుమా చేశారు. I asked somebody, do the Hindus read the Rig Veda? కొంతమంది హిందువులు ఋగ్వేదాన్ని చదువుతున్నారు. And they said no, because it is Sanskrit. Very few people know Sanskrit. మరి నేను కొంతమందిని అడిగినప్పుడు ఏంటంటే అది సంస్కృతంలో ఉంది, సంస్కృతం మాకు రాదు, సంస్కృతం తెలిసిన వాళ్ళు మాత్రమే దానిని మాట్లాడతారు చదువుతారని అన్నారు. In the Roman Empire, very few people knew Hebrew. ఈ రోమా సామ్రాజ్యంలో చాలా కొద్ది మంది మాత్రమే హిబ్రూ భాష తెలిసినటువంటి వారు. And indeed, Hebrew was not a living language at the time. అంతేకాదు హిబ్రూ భాష అప్పటి జీవన విధానానికి అనువుగా కూడా లేదు. So it's kind of like Latin today. అది ఈ రోజు మనకి ఒక కొదువుగా కూడా ఉంది. Or Sanskrit. అంటే ఉదాహరణకు సంస్కృతం అందరికీ ఎలాగ అర్థం కావట్లేదు అలాంటి భాష అది. There are some scholars that know this language, or some religious priests that know this language. మరి అయితే అప్పటికి కొంతమంది మంచి వేదాంతవేత్తలు కానివ్వండి, పాండిత్యం ఎరిగినటువంటి వారు ఈ భాషను వారు ఎరిగినటువంటి వారు. But you're not going to find a city where this is the common language. అయితే ఇది సామాన్యమైన భాషగా ఎక్కడైతే ఉందో ఆ పట్టణాన్ని ఈరోజు మనం కనుక్కోలేకపోవచ్చు. But the Old Testament had already been translated into Greek. అయితే అప్పటికే ఈ పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఈ గ్రీకు భాషలోనికి తర్జుమా చేయబడింది. So that meant that all of these prophecies about the Messiah could be read. When you raise the hand. Okay, be careful. Yeah. Yeah. Then it is repeat.
So that meant that all of these prophecies about the Messiah had already been translated into Greek. కాబట్టి మెస్సయ్యను గురించినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్పటికే తర్జుమా చేయబడి గ్రీకు భాషలోనికి. Now let me tell you something about the Roman and Greek cultures. రోమా గ్రీకు సంస్కృతిని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. They had a lot of respect for the Jewish people. వారు యూదుల పట్ల ఎంతో గౌరవ మర్యాదలు కలిగినటువంటి వారు. Because the Jewish people had a written record of their own history. ఎందుకంటే ఈ యొక్క యూదా ప్రజలు వారి చరిత్రను గురించినటువంటి విషయాలు రాతపూర్వకంగా వారు గ్రంథస్థం చేసుకుని భద్రపరిచారు. When they met the ancient people or the native people of Germany and North Africa, they had stories but no writings. మరి అయితే ఈ యొక్క జర్మనీ ప్రజలు కానివ్వండి, లేకపోతే యూరోప్లో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, వారిని కానీ మనం కలుసుకున్నట్లయితే వారి చరిత్రను గురించినటువంటి పూర్వపురాలు గ్రంథస్థంలో భద్రపరచబడి లేవు. The Greeks and the Romans, they had writings. ఈ యొక్క గ్రీకులకి రోమిలకి మరి ఒక రాతపూర్వకమైనటువంటి ఒక సంస్కృతి ఉంది. So when they found the Jewish people who also had writings, they said this is a civilized people. అయితే ఎప్పుడైతే వారికి సమాంతరంగా ఉన్నటువంటి ఈ యొక్క యూదులను చూశారో వీరు కూడా నాగరికత కలిగినటువంటి వారే అనేటటువంటి విషయంలో వారిని గౌరవించటం, యూదుల్ని గౌరవించటం ప్రారంభించారు. All these other people, they just have myths that are stories, but no writings. మిగిలిన ఇతర ప్రజలను చూసినట్లయితే వారికి ఏదో కొన్ని కథలు లేకపోతే ఇలా ఉండేదంట అని చెప్పబడినటువంటి కథలే గాని వ్రాతపూర్వకంగా గ్రంథస్థం చేయబడినటువంటి ఆధారాలు వారికి ఏమీ లేవు. And also the Jewish people, they had history. They could say 1,000 years ago we had a king named David. అంతేకాదు యూద ప్రజలను గురించి మనం ఆలోచించినట్లయితే 1000 సంవత్సరాలకు పూర్వము వారి చరిత్రను కూడా వారు చాలా చక్కగా చెప్పగలరు. మాకు ఒకప్పుడు దావీదు అనే ఒక రాజు ఉన్నాడు, మా గ్రంథాల్లో అవి రాయబడి ఉన్నాయి అని చెప్పగలరు వాళ్ళు. So the Greeks and the Romans, they were pagans, but they had respect for this group. రోమీయులు, గ్రీకులు వీరు అన్యులైనప్పటికీ కూడా యూదుల పట్ల వారు ఎంతో గౌరవ మర్యాదలు కలిగినటువంటి వారు. And they could read it because they had it in Greek, the Septuagint. అంతేకాదు సెప్టువజింట్ అప్పటికే గ్రీకు భాషలోనికి పాత నిబంధన గ్రంథమంతా తర్జుమా చేయబడి ఉంది కాబట్టి గ్రీకులు దానిని చదవగలిగారు కూడా. And indeed, when you read the New Testament, usually when it quotes the Old Testament, it is quoting the Septuagint. మన కొత్త నిబంధన గ్రంథంలో పాత నిబంధన ఆ ప్రవచనాలు లేకపోతే లేఖనాలు ఏదైనా అక్కడ ఉదహరించబడి అనుకోండి, అవి హిబ్రూ భాషలోని కాదు గ్రీకు భాషలోనికి తర్జుమా చేయబడినటువంటి ఆ సెప్టువజింట్ ట్రాన్స్లేషన్ అనే దాని నుండి అవి కోట్ చేయబడినాయి. So another factor that made it so that Christianity could grow, క్రైస్తవ్యము వృద్ధి చెందడానికి గల మరొక కారణం ఏమిటంటే was what we call the Pax Romana, which is Latin for the Roman peace. మరి పాక్స్ రోమనా అనంటే ఆ రోమీల యొక్క శాంతి. So many years later, it was not possible to sail around the Mediterranean Sea. మరి చాలా సంవత్సరాల వరకు ఈ మధ్యధరా ప్రాంతం అంతా కూడా ప్రయాణం చేయటటువంటిది కష్టతరమైనటువంటిది. Think about it, because there was no safety, there was no security. ఒకవేళ ప్రయాణంలో లేకపోతే ఒక భద్రత అనేటువంటిది మనకు లేకపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? But in the days of the first century, you could sail from Spain to Alexandria to Lebanon. మరి అయితే మొదటి శతాబ్దంలోనే మనం గమనించినట్లయితే స్పెయిన్ నుండి అలెగ్జాండ్రియా నుండి మరి మరొక ప్రాంతానికి చాలా భద్రముగా వారు ప్రయాణం చేయగలిగినటువంటి వాళ్ళకి సౌకర్యాలు ఉన్నాయి. Later in history, this was not safe. It was not possible. అయితే తర్వాత చరిత్రలో మనం చూసినట్లయితే ఇది అంత సాధ్యమైనటువంటిదిగా కనబడలేదు. Maybe you could sail to the next village over, but you could not cross the sea because there were pirates. ఎందుకంటే ఒకవేళ ఉదాహరణకి మీరు పక్క గ్రామానికి వెళ్ళగలరేమో కానీ సముద్రంలో దూర ప్రయాణాలు ఇతర దేశాలకు వెళ్ళాలంటే మధ్యలో మార్గంలో సముద్ర దొంగలు ఉండేటటువంటి వారు, కాబట్టి ప్రయాణము అంత క్షేమంగా ఉండేది కాదు. So think about that when you read, for example, the book of Acts. ఉదాహరణకి మనము అపోస్తల కార్యములు మనం చదువుతున్నాం అనుకోండి. So there, Paul and his companions, they're sailing all over the Mediterranean Sea. మరి పౌలు గారు కానివ్వండి, ఆయనతో ఉన్న సహచరులు ఈ మధ్యధరా సముద్రం అంతా కూడా వారు ప్రయాణం చేసినట్లుగా అపోస్తల కార్యాలు రాయబడింది.
earlier than the first century and after the first century. This was not possible. మొదటి శతాబ్దంలోను తర్వాత శతాబ్దంలో కూడా అది అంత సాధ్యమైనటువంటి పని కాదు. So another factor that is relevant to the New Testament is sending letters. మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశం మనం గమనించవలసింది ఏంటంటే ఉత్తరాలు రాయటం. So oftentimes Paul would send a letter with one of the companions, with a messenger. అనేక సార్లు పౌలు ఉత్తరాలు రాస్తూ ఆయన తోటి సహచరులతో వాటిని ఇతరులకు పంపిస్తూ ఉండేవాడు. Later in history, this would have been difficult or impossible. తర్వాత చరిత్రలో మనం చూసినట్లయితే ఇటువంటి ఒక సౌకర్యమైనటువంటిది మరి సమస్యాత్మకంగా మారిపోయింది. But during this time, you have the Roman peace, so you can go all around the Mediterranean, sailing or sending letters, and this was possible. అయితే రోమా సామ్రాజ్యంలో ఈ యొక్క సౌకర్యం ఏంటంటే మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయగలరు, లేకపోతే ఒక ఉత్తరాన్ని రాసి మీ సహకారుల ద్వారా దాన్ని ఏ ప్రాంతానికైనా కానీ సులువుగా భద్రంగా పంపించగలిగినటువంటి సౌకర్యం. So think about that next time you read one of the letters of St. Paul. కాబట్టి తర్వాత మీరు ఎప్పుడైనా పౌలు యొక్క పత్రికలు చదివినప్పుడు ఈ విషయాలను గమనించండి. Without that political stability and peace, sending these letters to distant cities would have been impossible. ఈ రాజకీయపరమైనటువంటి స్థిరత్వం కానివ్వండి, భద్రత కానీ ఆ దినాలలో లేకపోతే మరి పౌలు పత్రికలు రాసి క్షేమంగా పంపించేవాడు కాదు, సంఘం అంతగా అభివృద్ధి చెందేది కూడా కాదు. So you have the Roman peace. కాబట్టి ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక భద్రత లేకపోతే సమాధానకరమైనటువంటి పరిస్థితులు సంఘక్షేమానికి ఎంతో దోహదపడి. జాగ్రత్తగా వినండి, కన్ను మూసుకొని ఎవరు వినకండి, కళ్ళు తెలుసుకొని వినండి. Yes. Did you say something funny? Yes. Okay. Another factor that is absolutely essential is the Jewish diaspora. తర్వాత ఉన్నటువంటి మరొకటి ఏంటంటే జూయిష్ డయాస్పోరా. అంటే వారు Diaspora means that you have population spread. Yes. అదే వారు జనాంగం ఎలా విస్తరించిందో ఒక ప్రాంతానికి మరో ప్రాంతం. So you have an Indian diaspora all over the world today. ఈ రోజున భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కానీ భారతీయులు మనం కనుక్కోగలుగుతున్నాం. In the state of Texas in the United States, they just built a huge statue to one of the Hindu gods. మరి టెక్సాస్ లో, అమెరికా దేశం టెక్సాస్ లో గమనించామనుకోండి, అక్కడ భారతీయులు వెళ్ళి అక్కడ వారి దేవతకు ఒక పెద్ద గుడినే కట్టారు. It's apparently the biggest statue in the United States now. అంతేకాదు అమెరికా దేశంలో ఉన్నటువంటి విగ్రహాల్లోనే ఇప్పుడు అది అతిపెద్ద విగ్రహంగా గుర్తించబడింది. And any large city you go to in the world, you're probably going to find an Indian diaspora. అంతేకాదు ఒక అమెరికా దేశం అనే కాదు, ప్రపంచంలో ఏ గొప్ప నగరాలకి ప్రాంతాలకి మనం వెళ్ళినా కానీ అక్కడ భారతీయుల యొక్క ఉనికిని, భారతీయులు ఉన్నటువంటి స్థితిని మనం కనుక్కోగలుగుతున్నాం. So these are people who come from India, but they don't live in India anymore. అయితే వీరు భారతదేశం నుండి వలస వెళ్ళినటువంటి వారు, ఇక భారతదేశంలో ఎప్పటికీ వారు నివాసం ఉన్నటువంటి వారు కాదు. So in the same way, the Jewish people, their homeland was in Palestine. కాబట్టి యూదుల యొక్క మరి ఆ స్థానికత లేకపోతే వారి మాతృభూమి కూడా పలస్తీనా దేశము. But the great majority of the Jews did not live there. అయితే ఈ దినము అత్యధికమైనటువంటి యూద శాతం ప్రజలు పాలస్తీనాలో వారు జీవించి ఉండటం లేదు. They lived in other places in North Africa, throughout Europe, Even parts in of India, Asia. even in India. Yes, and even in India, there is evidence that there was a group of Jews that lived all the way over here in India. మరి అయితే అత్యధికమైనటువంటి యూద జాతి వాళ్ళు పాలస్తీనాలో కాదు కానీ ప్రపంచంలో ఇతర ప్రాంతాలలో వారు నివసిస్తున్నారు. భారతదేశంలో కూడా యూదులు ఉన్నారు. Today, over half of the Jews, over 50% of the Jews live in the Holy Land, Israel. ఈ రోజున పరిశుద్ధ భూమి అని మరి పిలువబడుతున్నటువంటి ఆ పాలస్తీనాలో దాదాపుగా 50% మంది యూదులు వారు అక్కడ నివసిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు తిరిగి వలస వెళ్ళిపోతున్నారు. But that is a recent development. That just happened in the 1990s. అది మరి 1990 సంవత్సరం నుండి అది మరీ ఎక్కువగా మరి విస్తరించింది. So you have this Jewish diaspora. కాబట్టి ఈ యొక్క యూదులు అనేక ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి ఈ కారణం కూడా సంఘ క్షేమాభివృద్ధికి ఒక దోహదపడ్డటువంటి విషయం. And this was very important because we know that St. Paul and his companions, when they visited a city, the first place they would go was the synagogue. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు సువార్త ప్రయాణాల్లో అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు
పౌలు మొట్టమొదటిగా ఎన్నిక చేసుకున్నటువంటి ప్రాంతం ఏంటంటే యూదులు ఎక్కడున్నారు, లేకపోతే సమాజ మందిరాలు ఎక్కడున్నాయి, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి సువార్తను వ్యాపకం చేయడం ప్రారంభించాడు. And I hope you notice I always say Paul and his companions. నేను ఎప్పుడు చెప్తున్న విషయం గమనించండి, పౌలు మరియు అతని యొక్క సహచరులు. Oftentimes we talk about St. Paul as if he was doing this on his own. That is completely wrong. మరి చాలా మంది ఎప్పుడు చెప్తుంటారు ఏంటంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు పరిచర్య చేశారు, లేకపోతే పౌలు ఇలా చేశారని చెప్తుంటారు. వాస్తవానికి ఇది అసత్యం. పౌలు మాత్రమే కాదు, పౌలు అతని యొక్క సహచరులు కలిసి పరిచర్య చేశారు. So he would go to a city and he would find the synagogue. కాబట్టి అతను ఏ పట్టణానికి వెళ్ళినా గానీ అక్కడ సమాజ మందిరం ఎక్కడుందో మొదట దానిని కనుగొనేవాడు. The synagogue is not a concept that we find in the Torah. మరి ఈ సినగాగ్ అనేటటువంటి ఆ ఉద్దేశము పాత అంటే ధర్మశాస్త్రంలో దానిని మనం చూడం. But because this was a diaspora people, many of them could not go to Jerusalem. మరి అయితే ఈ చెదిరిపోయినటువంటి యూదులు మరి వారు యోధా దేశానికి తిరిగి వెళ్ళలేనటువంటి పరిస్థితులలో Or if they went to Jerusalem, it was once or twice in their whole life. లేకపోతే వారు ఒకవేళ ఈ యొక్క యోధా దేశానికి వారు తిరిగి వెళ్ళినా కానీ చెదిరిపోయినటువంటి వారు జీవితకాలం అంతట్లో ఒకటి లేకపోతే 2 సార్లు మాత్రమే వారు ఆ పరిశుద్ధ పట్టణాన్ని స్థలాన్ని దర్శించేవాళ్ళు. So the spiritual life of the people was not about the sacrifices at the temple for most of them. కాబట్టి ఈ యొక్క యూదుల యొక్క ఆధ్యాత్మిక జీవితము కేవలము ఆ పరిశుద్ధ స్థలంలో అర్పించేటటువంటి బలుల మీద మాత్రమే ఆధారపడి లేదు. The spiritual life of the people was about living and following the Torah. మరి ఈ యొక్క యూదుల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితము ధర్మశాస్త్రాన్ని చదవటం, దాంట్లో ఉన్నటువంటి నియమాలను గైకొనటం మీదే ఆధారపడి ఉంది. If you don't have a priesthood, you don't have a temple, you cannot follow the rules about sacrifices in అయితే Torah. ఎప్పుడైతే మీకు ఒక మందిరము గాని లేకపోతే ప్రధాన యాజకుడు గాని లేడు, ఈ ధర్మశాస్త్రం చదవటం గాని దాంట్లో ఉన్న విషయాలు గ్రహించడం గాని కష్టమయ్యేది. So even to this day, the heart of the Jewish religion is about living the Torah. కాబట్టి ఈ రోజుకి కూడా మరి యూదుల యొక్క కేంద్రము లేకపోతే వారి గుండెకేలాంటిది ఏంటంటే ధర్మశాస్త్రము, దానిలో ఉన్నటువంటి నియమాలను పాటించటం. So Paul and his companions, they would visit the synagogue. కాబట్టి పౌలు గారు కానీ ఆయన సహచరులు కానీ ఎప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమాజ మందిరము మొదటగా వాకబు చేసి అక్కడ పరిచర్య ప్రారంభించేవారు. And they would say, we want to tell you about this Jesus of Nazareth. We believe that he is the promised Messiah. అంతేకాదు ఆ సమాజ మందిరానికి వెళ్ళి నజరేయుడైన యేసు క్రీస్తు ఆయన వాగ్దానం చేయబడినటువంటి మెస్సయే, ఆయన గురించి మీకు చెప్పాలి అని అనుకుంటున్నామని అక్కడికి వెళ్ళి ప్రజలతో మాట్లాడేవాడు. In the first century, there were many people who said they were the Messiah. మరి ఎందుకంటే మొదటి శతాబ్దంలో చాలా మంది వ్యక్తులు తమను తాము మెస్సయ్యగా వారు పరిచయం చేసుకున్నారు. And many of them were executed. అంతేగా చాలా మంది వారిని హింసించబడ్డారు. The reason that this particular group became successful was because the Messiah came back from the grave, from the dead. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి గుంపు మెస్సయ్యను గురించి ప్రకటిస్తున్న ఈ ప్రత్యేకమైన గుంపు, దానికి పౌలు గాని సహచరులు గాని వారు ఎందుకు నిలిచున్నారంటే ఈ మెస్సయ్య మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా పునరుద్ధానుడిగా లేపబడ్డాడు. But the idea that there was a person who was the Messiah, this would have been common. అయితే ఈ యొక్క మెస్సయ్య అనేటటువంటి ఆలోచన యూదులలో చాలా సామాన్యమైనటువంటిది. And it must have been very strange for the Jews. You'd say that this guy who was executed by the Roman Empire as a criminal, he's the Messiah. మరి అంతేకాదు ఒక ఆనాటి రోమా ప్రభుత్వం చేత ఎవరైనా కానీ మరి నిందించబడి లేకపోతే అతడు చంపబడినట్లయితే అతని గురించి సులువుగా వారు ఏమనుకునేవంటే బహుశా ఈయనే మెస్సయ్య ఏమో అనేటటువంటి ఒక ఆలోచన యూదులకు ఉండేది. And in some of the synagogues, they would listen, and some of the people would believe, yes, Jesus is the Messiah. అంతేకాదు మరి అనేక సమాజ మందిరాలలో వారు ప్రవచనాలను గురించి విన్నప్పుడు యేసుక్రీస్తు గురించి తెలుసుకొని ఈయనే నిజమైన మెస్సయ్య అని కూడా విశ్వసించారు. But in other places, they would say, no, we don't believe this. అయితే ఇతర ప్రాంతాల్లో యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా వారు అంగీకరించలేదు. Now, we also have a group of people called the God-fearers, the people who అంతేకాదు దేవునికి భయపడువారు అనేటటువంటి మరొక గుంపు కూడా ఉన్నారు. There were people who believed in the God of Israel, but they had not become Jewish. మరి అయితే చాలా మంది ప్రజలు దేవునికి భయపడ్డారు కానీ
వారు యూదులు కాదు, యూదులుగా మార్చబడలేదు. In the first century, as today, there is a specific way of things you have to do if you want to become Jewish. మొదటి శతాబ్దంలో ఒకవేళ ఒక వ్యక్తి యూదుడిగా మారాలనుకోండి, చాలా కఠినమైనటువంటి లేకపోతే ప్రత్యేకమైనటువంటి నియమావళి వారికి ఉంది. You have to make a confession of faith. నీవు యోధా మత విశ్వాసాన్ని ఒప్పుకోవాలి. You have to do a ritual cleansing, which looks like baptism. మరి ఈ రోజు క్రైస్తవులకి బాప్తిస్మంగా కనబడుతున్నటువంటి వంటి దానికి సమానమైనటువంటి యోధా మతానికి సంబంధించినటువంటి మతాచారాలు వారు నిర్వహించవలసినటువంటి వారై ఉన్నారు. And men, if they are not circumcised, they must be circumcised. ఒకవేళ పురుషులు వారు సున్నతి చేయబడిన వారైతే వారు ఖచ్చితంగా సున్నతి చేయబడాలి. But if you become Jewish, then you have to follow the entire Torah. అంతేకాదు ఒకసారి నువ్వు యూదుడిగా మార్చబడిన తర్వాత నువ్వు ధర్మశాస్త్రం అంతా కూడా నువ్వు ఖచ్చితంగా దానిని పాటించబద్ధుడివై ఉన్నావు. So that means you cannot eat with your non-Jewish family members. అంటే ఉదాహరణకి యోధయేతరులతో కలిసి నువ్వు భోజనం కూడా చేయకూడదు. You have to follow all the rules about cleanliness and purity. అంతేకాదు శుద్ధీకరణ నిమిత్తము యూదులలో ఏ అయితే నియమాలు ఆచారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా జరిగించబద్దులై ఉన్నారు వాళ్ళు. And if you work for the Roman Empire, probably you will lose your job. అంతేకాదు ఒకవేళ రోమా సామ్రాజ్యం కొరకు, అంటే అన్యులు కదండి, రోమా సామ్రాజ్యం కొరకు నువ్వు పని చేసేవనుకో, నువ్వు పొందుకున్నటువంటి ఆ యొక్క యోధా మత స్థితిని కూడా నువ్వు పోగొట్టుకోవాల్సి వచ్చింది. So there were people who believed in the God of Israel but who had not decided to become Jewish, because that was a great sacrifice. మరి అందుకనే ఆది కాలములో మరి చాలా మంది దేవునిలో భయభక్తులు కలిగినటువంటి వారుగా వారు పిలువబడ్డారు, కానీ వారు యూదులుగా మాత్రం మార్చబడలేదు. And there was a specific name for these people, a title, the God-fearers. వీరికి ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఏంటంటే దేవునికి భయపడువారు. And we find some of these people in the book of Acts. అంతేకాదు ఇటువంటి వారిని అపోస్తలుల కార్యాలలో కూడా మనం కొంతమందిని కనుగొంటున్నాం. Now, for these people, it must have been very encouraging to hear the gospel. అయితే ఇటువంటి ప్రజలకు సువార్త వినిపించబడటమైనటువంటిది చాలా ప్రోత్సాహకరమైనటువంటిది. You remember, like, for example, in Galatians, we read how Paul says, if you are Jewish, you can keep Torah, but if you are not Jewish, you don't need to keep Torah. ఒకవేళ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఉదాహరణకి ఏమన్నంటే గలతీయుల పత్రికలో నువ్వు యూదుడివై ఉన్నావా, ధర్మశాస్త్రమునకు బద్ధుడివై ఉండు, యూదుడు కావా, ధర్మశాస్త్రానికి వెలుపటే నువ్వు బ్రతుకని అన్నాడు. And if you are circumcised, that's fine. If you are not circumcised, you don't have to become a Jew so that you can follow Jesus. అంతేకాదు ఒకవేళ నువ్వు సున్నతి చేయబడిన వాడివా ఆ స్థితిలోనే ఉండు, సున్నతి చేయబడిన వ్యక్తివా, నువ్వు యూదుడిగా మారవలసినటువంటి అవసరం లేదు, నువ్వు సున్నతి చేయబడవలసినటువంటి అవసరం లేదు యేసుక్రీస్తుని వెంబడించడానికి. When we say this today, people say, oh, everyone knows that. That's very basic, very, very simple. మరి ఈ రోజున కానీ మనం ఇది చెప్పామనుకోండి, ఇది చాలా సులువై, ఇది సామాన్యమైన విషయమే కదా, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మూల సిద్ధాంతాలు ఇవని అంటాం. But in the first century, this would have been revolutionary. కానీ మొదటి శతాబ్దంలో అయితే ఇది ఒక చైతన్యవంతమైనటువంటిది, చాలా చైతన్యవంతముగా ఇది ప్రజల్లోనికి వెళ్ళింది. And you also had a large group of what we call Hellenized or Hellenistic Jews. అంతేకాదు హెలెనిస్టిక్ జ్యూస్ అంటే గ్రీకుల నుండి యోధా మత విశ్వాసాలను కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. These were Jewish people who were serious about being Jewish, but they wanted to be able to live with their non-Jewish neighbors. మరి వీళ్ళు ఎవరంటే యోధా మత విశ్వాసం కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా వారు గ్రీకులతో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యులతో సహజీవనం చేసేవాళ్ళు. They wanted to be able to visit their neighbor's house. అంతేకాదు వారు పక్కనటువంటి అన్యులు లేకపోతే వారి పొరుగు వారి ఇళ్ళకి వెళ్ళి వారిని సందర్శించడానికి ఇష్టపడేవారు. So an example of one of these Jews is Stephen. మరి ఇటువంటి వారిలో ఒకరు ఉదాహరణకి ఎవరంటే స్టెఫను. So Stephen is interesting because this is not a Hebrew name. స్టెఫను అనేటటువంటిది యొక్క హిబ్రూ యొక్క నామం కాదది. So we don't know anything about Stephen's parents, but they gave him a Greek name. అయితే ఈ యొక్క స్టీవెన్ యొక్క తల్లిదండ్రులు, స్టెఫన్ యొక్క తల్లిదండ్రుల గురించి మనకేం తెలియదు, కానీ స్టెఫను అనే పేరు మాత్రం అతనికి ఇవ్వబడింది. So imagine an Indian family in the United States, and they say, we don't want to give an Indian name that people do not know to our child. మరి ఒకవేళ ఉదాహరణకి భారతదేశ సంతతికి చెందినటువంటి ఒక కుటుంబం
అమెరికా దేశంలో ఉంటూ అమెరికా దేశంలో ఈ పేర్లు ఎవరికి తెలియదు కాబట్టి ఇక్కడ అనుకూలమైనటువంటి పేరు వారికి పెడతానని అనుకున్నారు అనుకోండి. That name is very good if we go back to India, but we live here. కానీ ఆ పేరు మళ్ళా ఇండియాకి వచ్చినప్పుడు అది ఒక మనకి వింతగా కనబడుతుంది. We're going to give our son or daughter a regular name that everyone will be able to say. అంతేకాదు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అందరికీ అనుకూలమైనటువంటి పేరును మనం పెడతాం. And this is what Stephen's parents did. They gave him a Greek name that means crown, Stephanos. ఇదే స్టెఫను యొక్క తల్లిదండ్రులు కూడా అతనికి స్టెఫను అనేటువంటి పేరు పెట్టారు. దాని అర్థం ఏంటంటే కిరీటము అని అర్థం. So that's an example of Jews who they're serious about the God of Israel, but they want to be able to interact with the other people in their society. మరి హెలెనిస్టిక్ జ్యూస్ అంటే ఏంటంటే వీరు యూదులు అయినప్పటికీ కూడా వారి చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంతో కలిసి సహజీవనం చేయడానికి వారు ఇష్టపడినటువంటి వారు. And then you have this amazing message that says that there is one body in the Messiah. అంతేకాదు మరొక అద్భుతమైన విషయం ఏంటంటే క్రీస్తులో మనమందరము ఏక శరీరము. There is neither Jew nor Gentile. యూదులని గ్రీసు దేశస్థులైనటువంటి భేదము లేదు. Neither free man nor slave. ఒక దాసుడని లేకపోతే సిద్ధుడని అధికారి అనేటువంటి భేదము లేదు. But in Christ there is one body. క్రీస్తులో మనమందరము ఏక శరీరమై ఉన్నాం. Again, we're so used to this way of thinking. We're very used to this. మనము ఇటువంటి ఒక ఆలోచన చక్కగా మనం చేసేటటువంటి ఒక అవగాహన మనకుంది. But in the first century this would have been amazing. కానీ మొదటి శతాబ్దంలో అయితే ఇటువంటి ఒక ఆలోచన నిజంగా వారికి ఆశ్చర్యకరమైనటువంటిది. And the God-fearers would have thought, wow, I can follow God, the God of Israel, without becoming a Jew. Amazing. అప్పుడు ఈ దేవునికి భయపడువారు అనేటువంటి గుంపు వాళ్ళు ఏమనుకున్నారంటే నేను ఒక యూదుడిగా మారకుండానే యేసుక్రీస్తుని వెంబడించగలిగినటువంటి ఒక వ్యక్తిగా మారటం నాకు సులువు అనేటటువంటి విషయాన్ని వారు గ్రహించారు. And for the Hellenized Jews, this also would have been wonderful news. అంతేకాదు అన్యుల మధ్య లేకపోతే గ్రీకుల మధ్య నివసించేటటువంటి యూదులకు కూడా వారు యేసుక్రీస్తుని అంగీకరించి వెంబడించడానికి ఒక సులువైనటువంటి పద్ధతిగా కనబడింది. And by the year 400, the majority of Jews in the Roman Empire had become Christians. దాదాపుగా 400 సంవత్సరాల్లో ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి చాలా మంది క్రైస్తవులుగా మారారు. We know when we read Romans 9 through 11 for St. Paul, it was very sad that so few Jewish people had accepted the Messiah. రోమా పత్రిక 9 నుండి 11 అధ్యాయాలుగాని మనం చదివేమనుకోండి పౌలు ఎంతో విచారంతో దుఃఖంతో, ఎందుకంటే అందరూ ప్రభువుని అంగీకరిస్తున్నారు కానీ యూదులు మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే యేసుక్రీస్తుని మెస్సీగా అంగీకరించారు. And he says at the end, all Israel will be saved. అయితే అన్నాడు కదా ఇశ్రాయేలీలందరూ రక్షించబడతారని చెప్పాడు. And if we allow for some literary exaggeration, really the majority of the Jews were saved. It just took a long time. మరి అయితే మనం గమనించినట్లయితే లేఖనానుసారముగా రాబోతున్న దినాల్లో మరి యూదులలో అనేక మంది రక్షించబడతారు. Now it didn't happen during Paul's life, but it did happen in the following centuries. అయితే అది పౌలు కాలములో సంభవించలేదు కానీ తర్వాతి కాలములో అది కార్యరూపం దాల్చడం మనం చూస్తాం. So this whole presence of the Jewish diaspora in the synagogues, this was absolutely essential for the growth of the Christian faith. కాబట్టి చెదరిపోయినటువంటి యూదులు ఎక్కడెక్కడైతే వాళ్ళు సమాజ మందిరాలు నిర్మించుకున్నారో ఈ సమాజ మందిరాలు క్రైస్తవ మతం లేకపోతే క్రైస్తవ విశ్వాసము వ్యాపించడానికి ఒక ముఖ్యమైన కారణం. And the Roman peace, so that you could write letters and you could travel back and forth. తర్వాత రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక సమాధానకరమైన భద్రమైనటువంటి పరిస్థితులు ప్రజలు ప్రయాణం చేయడానికి కానివ్వండి, ఉత్తరాలు రాసి ఒకరికొకరు పంపించడానికి కానివ్వండి, అది సంఘక్షేమాభివృద్ధికి దోహదపడింది. The fact that you had a common language that the merchants could speak. తర్వాత వ్యాపారం చేసుకునేటువంటి వారు ప్రయాణం చేసేవాళ్ళు అందరూ సామాన్యంగా మాట్లాడగలిగినటువంటి ఈ కొయినే గ్రీక్ అనేటువంటి భాష సంఘము విస్తరించడానికి దోహదపడింది. And the fact that you already had the Old Testament translated into Greek. తర్వాత పాత నిబంధన గ్రంథం అంతా కూడా సెప్చువాజింట్ అని గ్రీకు భాషలోనికి తర్జుమా చేయబడింది. ఆ దినాల్లో గ్రీకు భాష అందరూ మాట్లాడేవారు కాబట్టి చదువుకున్నారు, ఎంతో మంది విశ్వాసంలోకి వచ్చారు. These are all historical factors that made it so that the Christian faith could grow. ఇదంతా కూడా చరిత్రపరమైనటువంటి ఆధారాలు క్రైస్తవ్యము వ్యాపించడానికి.
And let me add one other factor that was important, especially early in the first century. మరొక ప్రాముఖ్యమైనటువంటి కారణము మొదటి శతాబ్దంలో సంఘం అభివృద్ధి పొందడానికి గల కారణం మీతో చెప్తాను. We think that Jesus Christ was born around the year 4 or 2 before Christ. మరి క్రీస్తు పూర్వము 3 లేక 4 ఆ సంవత్సరాలలో యేసుక్రీస్తు వారు జన్మించారు. Now we would think that he was born in the year 1. చాలా మంది అనుకునే క్రీస్తు శకం 1వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారు జన్మించారని అనుకుంటారు. There was a medieval monk named Denis the Short. మరి మెడివల్ లో ఒక సన్యాసి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు డానియల్. Now he was a medieval monk and he was using the best historical sources he had when he came up with the year 1. మరి ఈ యొక్క మధ్యధరా ప్రాంతంలో ఒక సన్యాసి అనేటువంటి వ్యక్తి ఆయనకున్నటువంటి వనరులు లేకపోతే ఆధారాలను బట్టి అనేకమైనటువంటి విషయాలు వాటిని క్రోడీకరించి ఈ మొదటి సంవత్సరాన్ని క్రీస్తు శకం మొదటి సంవత్సరాన్ని గురించి చెప్పాడు. So we shouldn't be too judgmental of him but he was very close in figuring out the year when the Lord was born. అయితే యేసుక్రీస్తు వారు ఎప్పుడు జన్మించారు అని చెప్పటంలో ఈ సన్యాసి దాదాపుగా చాలా మేరకు సమీపంగా వచ్చాడు కానీ పూర్తి వాస్తవం చెప్పలేదు. మనం ఏది కూడా తీర్పు తీర్చడానికి మనకు అవకాశం లేదు. And our best guess as to when the church is born is the year 30 or 33. అయితే మనము చెప్పగలిగినటువంటి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే క్రీస్తు శకం 30వ సంవత్సరంలో సంఘం అనేటువంటిది స్థాపించబడింది, ప్రారంభించబడింది పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినప్పుడు. Now the Jewish people had a special permission from the Roman Empire. అంతేకాదు ఈ యూదులకి రోమా సామ్రాజ్యం నుండి ఒక ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఉన్నాయి. Everybody else had to participate in certain religious rituals. ప్రతి ఒక్కరూ కూడా వారి మత విశ్వాసాల్లో పాల్గొవాలి. But the Jewish people had a special exemption. అయితే ఈ యూదా ప్రజలకి ఒక ప్రత్యేకమైనటువంటి మినహాయింపు ఉంది. And because of this they had their own religious court. దీని కారణమును బట్టి వారి యొక్క మత విశ్వాసానికి సంబంధించినటువంటి ఆ న్యాయ తీర్పులు అవి వారు ఏర్పాటు చేసుకున్నారు. And we see this in the New Testament clearly. ఇది మొదటి శతాబ్దంలో బైబిల్ గ్రంథంలో కూడా రాయబడినటువంటి విషయాలు మనం గమనించగలం. You remember the time that they bring a case to one of the Roman governors and he says this is a religious thing, send it to the religious court. మన ఉదాహరణకి గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి కాలంలో ఒక విషయాన్ని ఈ రోమా అధికారి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క హేరోదు ఏమంటాడంటే ఇది ఒక అధికారి ఏమంటాడు, రోమా అధికారి ఇది మత సంబంధమైనటువంటిది కాబట్టి దీన్ని విచారించడానికి నాకు మనసు లేదంటాడు. And the religious court had the authority to execute people by stoning. అయితే యోధా మత విశ్వాసాలను బట్టి వారు ఏర్పరిచినటువంటి ఈ తీర్పు స్థానాలు ఈ కోర్ట్స్ వారి విషయాలు వారే తీర్పు తీర్చుకునేటువంటి ఒక ప్రత్యేకమైన మినహాయింపు యూదులకు ఇవ్వబడింది. And of course this is how they execute Stephen. మరి ఈ రీతిగానే స్టెఫను కూడా వారు విచారించి రాళ్లతో కొట్టి చంపారు. Now they don't want to execute Jesus that way. అయితే యేసుక్రీస్తు వారిని ఆ రీతిగా చంపడానికి వారికి అవకాశం లేదు. They could have. వారు అలా చేయొచ్చు. But they didn't want to do that. They didn't want to. No, it's fine. It's more important that they hear you than me. They didn't want to execute him that way because it was during a holy feast. అయితే వారు ఆ రీతిగా చేయడానికి వారు ఇష్టపడలేదు, ఎందుకంటే అది పరిశుద్ధ వారము. And if they killed him by stoning him, they would have become ritually impure. వారు ఒకవేళ యేసుక్రీస్తుని గాని రాళ్లతో కొట్టి చంపారనుకోండి, ఆ పరిశుద్ధ వారంలో వారు మలినం చేయబడాలి, లేకపోతే వారు అపవిత్రపరచబడతారు మత సంబంధమైనటువంటి ఆచారాల్లో. Because they want to do all the religious ceremonies at the temple. ఎందుకంటే వారు ఆ పరిశుద్ధ వారంలో వారు ఆచరించవలసినటువంటి మత సంబంధమైనటువంటి ఆచారాలు ఎన్నో ఉంటాయి. So they get the Romans to do it. కాబట్టి వారు రోమన్ సామ్రాజ్యం లేకపోతే రోమాధికారులను ఆశ్రయించి వారు యేసుక్రీస్తుని సిలువేసి చంపినట్లుగా వారిని ఆశ్రయించారు. So they say, well, he's a rebel. He's trying to overthrow the Roman government. That's a political crime, not a religious crime. మరి వారు రోమా సామ్రాజ్యాధిపతి దగ్గరికి వచ్చి చెప్పింది ఏంటంటే ఇతడు తిరుగుబాటుదారుడు, రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు అని చెప్పారు. అది మత సంబంధమైనటువంటి నింద కాదు, అది ఒక ప్రభుత్వానికి లేకపోతే రాజకీయ పరంగా ఇతడు ప్రజలను వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నాడని ఒక నిందను ఆయన మీద మోపారు.
Pontius Pilate is not really convinced by this. అయితే మానసికంగా పిలాతు అయితే వారు చెప్పినటువంటి విషయాలు బట్టి ఒప్పించబడలేదు. But he's a politician. He just wants to avoid problems. అయితే అతను ఒక రాజకీయ నాయకుడు కాబట్టి సమస్యలో తలదూర్చకుండా దాన్ని అంతటితో ముగించేసేయాలనుకున్నాడు. So he says, okay, we'll go ahead and execute the guy. కాబట్టి అతను ఏమంటే సరే మీ ఇష్ట ప్రకారమే ఆయన సిలువ వేయడానికి తీసుకుని వెళ్ళండి అన్నాడు. Anyway, the point is that the Jews had special rights in the Roman Empire. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే యూదులకి ఇతర ప్రజలు కాకుండా ప్రత్యేకమైన మినహాయింపు ఇచ్చారు. ఏంటంటే వారి మత విశ్వాసాలకు అనుగుణంగా తీర్పు తీర్చుకునేటువంటి న్యాయస్థానాలు వారు ఏర్పరచుకున్నారు. And early on, this is very good for the Christians. ఇది ప్రారంభంలో క్రైస్తవులకి చాలా ఉపయోగపడినటువంటి ఒక విషయం కూడా. Because they're basically considered to be a Jewish sect. ఎందుకంటే వారు ఒక యోధా తెగకు సంబంధించినటువంటి వారు. Does anybody remember what are the Christians called before the word Christian is invented? మరి క్రైస్తవులు అనేటటువంటి మాట ఇంకా ఉపయోగించబడక మునుపు క్రైస్తవులు ఏ రీతిగా గుర్తించబడ్డారు? It's a real question. In the book of Acts, what are they called? అపోస్తలుల కార్యాలలో క్రైస్తవులు ఏ రీతిగా గుర్తించబడ్డారు? ఏంటి? బాప్తిస్మా. They believed and accepted Jesus as the Lord. No, but what's the name of the అయితే group? వాళ్ళకి ఇవ్వబడినటువంటి బిరుదు క్రైస్తవులు అనేటువంటిది ఒక పేరు, బిరుదు. మరి క్రైస్తవులు అనే పేరు ఇంకా ఉపయోగించబడక మునుపు వారికి ఇవ్వబడినటువంటి బిరుదు ఏమిటి, లేకపోతే వారు ఏ పేరుతో పిలువబడ్డారు? సంఘం, చర్చ్. No, church. ఆ చర్చ్ అనేది కాదు, సంఘం కాదు. హెబ్రీలు అనేటువంటి యూదులండి, వారి క్రైస్తవులు కాదు. పీపుల్ ఆఫ్ గాడ్. The way. మార్గము. You remember this in the book of Acts? మార్గం అని మతభేదం పెడుతున్నారు చెప్పారు కదండి. వారు ఒక మార్గాన్ని అనుసరించేటటువంటి వారుగా గుర్తించబడ్డారు. Yeah, remember in Acts it says, oh, it was in Antioch that they were first called Christians. మరి అంతియోకులో ఉన్నటువంటి ప్రజలు మొట్టమొదటిగా క్రైస్తవులుగా పిలువబడ్డారు. But before that they were the way. అయితే దానికి ముందు వారు ఒక మార్గాన్ని అనుసరించేటటువంటి వారుగా గుర్తించబడ్డారు. That's what they call themselves. వారిని వారుగా తమను తాము ఆ రీతిగా వారు పిలుచుకున్నారు. But గ్రీకులు, రోమీలు, యూదులు, హెబ్రీలు మొత్తం పూర్వకాలంలో వాడి బొమ్మ వేసిన క్రైస్తవుడు అర్థం కాలేదు. రోమీలు, యూదులు, హెబ్రీలు పూర్వం వాళ్ళు బొమ్మలు వేసా బైబిల్ వేసా చెప్పండి. దాంట్లో దేవుని ఎరిగిన వాళ్ళు ఇప్పుడు రోమీలు, గ్రీకులు విగ్రహారాధికులు, యూదులు దేవుని యందు విశ్వాసం కలిగి ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు. ఇద్దరిని మనం కలపలేం. Now the people who did not like them had a different name. అయితే వీరిని ఇష్టపడినటువంటి వారు వారికి వేరొక పేరు పెట్టారు. You remember they called them the sect of the Nazarene. వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే నజరేయులు నజరేయుల్లో ఒక తెగ అనేటువంటి పేరు చేత కూడా వీళ్ళు గుర్తించబడ్డారు. So in any case, in the early years especially, this gave them a sort of protection. మరి ఏదేమైనప్పటికీ కూడా మొదటి శతాబ్దంలో ఇవి వారికి ఒక భద్రతను ఏర్పరిచింది. Now later on, as more and more Gentiles come into the church, this will no longer be a possibility. మరి అయితే తర్వాత కాలంలో అన్యులు ఎప్పుడైతే సంఘంలోనికి ఒక ప్రవాహంలాగా పొర్లుకుంటూ వచ్చారో తర్వాత ఇవి సాధ్యపడనటువంటి పరిస్థితులుగా ఉన్నాయి. But in the early years, this was a positive thing that gave them a sort of limited protection for religion. తర్వాత కాలంలో మనం చూసినట్లయితే ఇది వారి మతం కాపాడుకోవడానికి చాలా కొద్ది మాత్రము అవకాశాలుగానే వారికి పరిగణించబడి. And indeed, up until the 2nd century, the Jews who followed Jesus would have probably gone to regular synagogues. మరి మొదటి శతాబ్దంలో యూదులు వారు సమాజ మందిరాలకు వెళ్ళినప్పుడు, imagine maybe you're Baptist. ఉదాహరణకి మీరు బాప్టిస్ట్ వారు. You go to a different city, there's no Baptist church. మరి మీరు వేరే ఇతర పట్టణాలకు వెళ్ళారు, అక్కడ బాప్టిస్ట్ సంఘం లేదు.
So there's a Methodist church, so you and your family go to this church. అక్కడ మెథడిస్ట్ సంఘం ఉంది కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులు మెథడిస్ట్ సంఘానికి వెళ్ళడం ప్రారంభించారు. Maybe there are a couple of little doctrinal details that you don't agree on. ఒకవేళ అక్కడ బోధించేటటువంటి విషయాల్లో సిద్ధాంతపరంగా ఏదో 1-2 మీకు అనుకూలంగా లేకపోతే మీరు అంగీకరించదగినవిగా ఉన్నప్పటికీ, But for the most part, it's fine. మిగిలిన విషయాలన్నింటిలో కూడా ఇతరులంతా సమానంగానే ఉంది కాబట్టి మీరు అక్కడ కొనసాగుతారు. For the Jews, it was like this for about 100 years. మరి దాదాపుగా 100 సంవత్సరాల వరకు యూదులు కూడా అలాగే కొనసాగారు. You could go to the regular synagogue and people would say, "Oh, this is one of the people who believes that Jesus was the Messiah." We don't believe that, but it's fine. మరి అయితే యూదులు సమాజ మందిరాలకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారు కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటే వీళ్ళు యూదులే కదా, కాకపోతే వాళ్ళు యేసునందు విశ్వాసం ఉంచారని వాళ్ళతో కొంచెం ఏకీభవించారు. Now, eventually, those Jews who believe in the Messiah, they will be kicked out of the synagogues. అయితే చివరిగా ఏమయ్యేదంటే యేసునందు విశ్వాసం ఉంచేటువంటి ఈ యొక్క యూదులు సమాజ మందిరములో నుండి వెలివేయబడ్డారు. And this will be done by the other Jews, not by the Romans or the Greeks. అయితే ఈ సంఘటన యూదుల చేత సమాజ మందిరంలో వెలివేయబడినటువంటిది రోమీల చేతనో గ్రీకుల చేతనో జరగబడలేదు కానీ అది తోటి యూదుల వల్లనే జరిగినటువంటి సంఘటన. So this has been a brief survey of the first centuries of the church and how Christianity was able to grow in that period. మరి ఈ మొదటి శతాబ్దాలలో సంఘం అనేటువంటిది ఎలా విస్తరించింది అని మనము పరిశీలన చేయటంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి చాలా కారణాలు సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగపడేటటువంటి మనం ఎలా ఉపయోగపడింది అని చెప్పుకోవడానికి ఉపయోగపడేటటువంటి అంశాలు. And I hope that you'll see that this helps us to understand the material in the New Testament. మరి మీరు కొత్త నిబంధన చదివినప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలు మీకు అవి ఎంతో ఉపయోగార్థంగా ఉంటాయి అని చెప్పి నేను నమ్ముతున్నాను. So, for example, there was persecution from time to time. ఎందుకంటే ఒక్కోసారి మనం చూసినట్లయితే ఆయా కాలాలలో సంఘానికి హింస అనేటువంటిది కలిగింది. There was a whole imperial persecution in the 60s under Nero. రోమా సామ్రాజ్యాధిక అధిపతి అయినటువంటి నీరో చక్రవర్తి కాలంలో క్రీస్తు శకం 60వ సంవత్సరంలో సంఘానికి ఎంతో హింస కలిగింది. And then there was another large scale persecution in the 90s under another emperor. తర్వాత 90వ సంవత్సరంలో మరొక చక్రవర్తి కింద మరి చాలా కఠినమైనటువంటి శ్రమ సంఘానికి కలిగింది. But for the most part you had periods of stability and then a little bit of persecution and then stability. ఆ రీతిగా మనం చూసినట్లయితే తర్వాత కాలంలో సంఘము స్థిరపరచబడుతుంది, అప్పుడప్పుడు హింసించబడుతుంది, మరలా స్థిరపరచబడి అభివృద్ధి పొందుతుంది, అప్పుడప్పుడు హింసించబడుతుంది. And many of the letters in the New Testament are they're addressing problems in the churches. That's why they're written. మరి చాలా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి చాలా పత్రికలు వారు ఇతరులకి చెప్పడంలో చాలా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు కాబట్టి వారు పత్రికల ద్వారా దానిని తెలియజేశారు. Now, before we continue, I want to know if there's any questions or comments. నేను దీన్ని కొనసాగించే ముందుగా ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలలో మీకు ఏదైనా అర్థం కాని విషయం ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు అడగవచ్చు. చెప్పండి. ఇప్పుడు యూదులు, గ్రీకులు, రోమీలు, యూదులు, హెబ్రీలు వీళ్ళందరూ రిలేషన్షిప్ ఉందా వాళ్ళకి లేదు? ఇప్పుడు హెబ్రీలు అన్నా తర్వాత ఇంకోటి ఏమన్నారు? గ్రీకులు, రోమీలు, యూదులు, హెబ్రీలు. యూదులు హెబ్రీలు ఇద్దరు ఒకటే జాతి అండి. హెబ్రీలు యూదులు ఇద్దరు ఒకటే జాతి. రోమీలు గ్రీకులు అనేటువంటి వారు విగ్రహారాధికులు. వీరికి వారికి సంబంధం లేదు. అయితే ఆయన హెలెనిస్టిక్ జ్యూస్ అని చెప్పారు. హెలెనిస్టిక్ జ్యూస్ అంటే చాలా మంది అన్యులలో వారు కలవలేదు. హెలెనిస్టిక్ జ్యూస్ అని ఎందుకు ప్రత్యేకంగా చెప్పారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యులతో కానీ గ్రీకులతో కానీ రోమీలతో కానీ కలిసి సహజీవనం చేసి వాళ్ళతో మిశ్రమ అంటే వివాహాల విషయాలు కాదు, కలిసి సహజీవనం చేస్తూ వారితో జీవించారు. అంతేగాని వారు సంబంధం ఆ వివాహం లేకపోతే ఒక జాతిగా ఉద్భవించే అటువంటి సంబంధం వాళ్ళకి లేదు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈజ్ ఆస్కింగ్ అక్షరమునకు యూదుడు, శరీరానుసారమునకు యూదుడు.
ఆయన ఆ విషయాలు చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే, నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలలో మీకు ఏదైనా బాహ్య సంబంధమైన యూదులమా, అక్షర సంబంధమైన యూదులమా, ఆత్మ సంబంధమైన యూదులమా? Does he want to know about Hebrews and Jews? No. He's asking about the outward Jews. There are people who circumcise, there are people who follow the Torah, and there are spiritual Jews. What's the difference, he's asking? Well, this is part of the theological revolution of St. Paul. మరి ఇది మీరు అడిగిన ప్రశ్న, అపోస్తలుడైనటువంటి పౌలు గారు వేదాంతపరముగా వివరించేటువంటి విషయం కొన్ని ఉన్నాయి. Paul says that justification, that is being made right with God, is through faith. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు నీతిమంతులముగా తీర్చబడటటువంటిది యేసుక్రీస్తునందు మరి విశ్వాసం ఉంచుట ద్వారా ఉచితముగా నీతిమంతులముగా మనం తీర్చబడ్డామనే విషయాన్ని తెలియజేశాడు. And he says, it goes all the way back to Abraham. దానిని ఉదాహరించడానికి ఆయన అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. Remember, there's this little verse in Genesis, in the actual book of Genesis. It's not an important verse in Genesis, actually. 15:7. Yes, and he believed and it was credited to him as righteousness. ఉదాహరణకి ఆదికాండం 15:7 అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట రాయబడింది. It's kind of interesting because if you read Genesis 15, it's just an observation. It's not actually the main part. మరి ఆదికాండం 15 మనం చదివామనుకోండి, అది అబ్రహాము యొక్క కాలంలో ఏదో జరిగిపోయినటువంటి సంఘటనగా కనబడితే గానీ అంత ఆసక్తికరమైనటువంటి సంఘటనగా మనకు అనిపించదు. But then St. Paul takes, again, what's just kind of a minor observation and says this is the foundation of the theology. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎంత క్షుణ్ణంగా దానిని గమనించి పరిశీలన చేశారంటే, అక్కడ రాయబడినటువంటి ఒక చిన్న మాట, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దానిలో దాగినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని, సిద్ధాంత లేకపోతే వేదాంతాన్ని బయటకు తీసుకుని వచ్చి సువార్తను ప్రకటించాడు. Again, we're very used to this, but in the first century this idea would have been pretty radical. మరి అంతేకాదు, మొదటి శతాబ్దములో ఉచితంగా దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడినటువంటిది ఒక తీవ్రమైన చైతన్యవంతమైనటువంటి ఒక ఉద్యమంగా అది జరిగింది. Any other questions or comments? Is the name Hebrew is religious? ఇంకోటి ఏమన్నా మత సంబంధమైందా? వాక్య సంబంధం. Is it scriptural or religious? The name Hebrew. The name Hebrew is an ethnic name. ఈ హిబ్రూ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి గుంపుకు చెందినటువంటిది, అంటే నదిని దాటిన వారండి. The word Hebrew means those who crossed over. అంటే నదిని దాటినటువంటి వారు అని ఒక చోట రాయబడింది. హిబ్రీలు అని అంటే It probably originates from the fact that the Hebrews crossed over the river Jordan from the east to the west. మరి దానికి బైబిల్ గ్రంథములో హిబ్రీలు అంటే తూర్పు నుండి పడమరికి యోర్దాను నదిని దాటినటువంటి వారు అని దాని అర్థం. So this is probably the origin of this word. మరి హిబ్రీ యొక్క పదానికి మూలము అది, వారు నదిని దాటినటువంటి వారు అని దాని అర్థం. And Hebrew is very ancient. It's much older than Jew. మరి యూదులు అనే దానికంటే కూడా హెబ్రీలు అనేటువంటి పదము పురాతనమైనటువంటిది. You don't have a group of అయ్యగారు పునాదే అది వారు నదిని దాటినటువంటి వారు అని దాని అర్థం. హెబ్రీ అని అనగానే హెబ్రీ అనేటువంటిది మతం కాదు, అది ఒక గుంపుకి ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి పదం. ఇప్పుడు ఉదాహరణకి మనం సింధు నాగరికత అంటున్నాము, ఒక ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళు. అబ్రహాము